హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నాతో పాటు ఉన్నారు స్పిరిచువల్ గురు అనంత సాయి కృష్ణ గారు. అనంత సాయి కృష్ణ గారు, మీరు ఏ టాపిక్ స్టార్ట్ చేసినా కూడా డబ్బు మన దగ్గర రావాలి, మనం సెటిల్ అయిపోవాలంటే పంచభూతాలు అంటుంటారు. అనంత డబ్బుతో కృతజ్ఞతా భావంగా ఉండండి అని చెప్తుంటారు. ఇప్పుడు ఎప్పుడైనా మనం బయటకు వెళ్ళేటప్పుడు లేదన్నా జేబులోంచి ఒక రూపాయి కింద పడిపోయినా లేదా డబ్బులు కింద పడిపోయినా దాన్ని మనం కళ్ళకు అద్దుకొని మనం పెట్టుకుంటాం. అప్పటి నుంచి ఎప్పుడు అదే జరుగుతుంది. నవేడేస్ గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఎవరు అసలు మనీని చూడట్లా డైరెక్ట్గా. ఇప్పుడు ఆఫీస్లో శాలరీస్ కావచ్చు, బయట ఎవరైనా పేమెంట్లు ఇవ్వాల్సి వస్తే గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం, అంటే ఆన్లైన్ డిజిటల్ అనేది అప్డేట్ అయిన తర్వాత ఆన్లైన్ పేమెంట్స్, ట్రాన్సాక్షన్స్ అందరూ ఇష్టపడుతున్నాం. ఎందుకంటే సెకండ్స్లో పని అయిపోతుంది కాబట్టి. డబ్బును చూడడానికి లేదు, ప్రేమించడానికి అసలు అంతకంటే ఆస్కారం లేదు. మరి ఇలాంటి టైంలో డబ్బు మన దగ్గర రావాలంటే మరి ఏం చేయాలి అసలు మనం? ఇప్పుడు మీరు ఇందాక అడిగారు, డబ్బు కింద పడితే కళ్ళకి అద్దుకొని తీసుకుంటారు. ఎందుకలా తీసుకుంటారు కళ్ళకి అద్దుకొని? మన పెద్దవాళ్ళు చేస్తారు, మనం అది చేయడం మొదలు పెట్టాం. అంటే డబ్బు అనేది లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి. కరెక్టేనా అండి? లక్ష్మీదేవినా? ఓకేనండి. లక్ష్మీదేవి అంటే డబ్బు, డబ్బు అంటే లక్ష్మీదేవి, అవునా? ఇప్పుడు లక్ష్మీదేవి డబ్బు అన్నప్పుడు లక్ష్మీదేవిని పూజ చేస్తూ ఉంటారు. లక్ష్మీదేవిని ఎందుకు పూజ చేస్తారు? అందరూ బాగుండాలి, సుఖ సంతోషాలతో మంచిగా సిరి సంపదలు రావాలని కోరుకుంటారు. సిరి సంపదలు రావాలని, కరెక్టా? సిరి సంపదలు రావాలని లక్ష్మీదేవిని పూజిస్తూ మీరు రోజు డబ్బును తిడుతూ ఉంటే డబ్బుకు మరో రూపమైనటువంటి లక్ష్మీదేవి నీ దగ్గరికి డబ్బు ఎలా పంపిస్తుంది? పంపించదు. అది ఫోన్పేనా, గూగుల్ పేనా, పేటిఎం అనేది ముఖ్యం కాదు. నువ్వు డబ్బు పట్ల ఎటువంటి రకమైన ఆలోచనలతో ఉన్నావో దానికి సంబంధించిన రిజల్ట్ అనేది నీ దగ్గరకు వస్తుంది, అంతే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు అడిగారు, ఇప్పుడు సమాజంలో క్యాష్ అనేది లేదంటే మొత్తం ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం అని అన్నారు కదా. మీరు ఎక్కడ ఒక హోటల్కి, ఒక రెస్టారెంట్కి వెళ్ళి ఉంటారు, లేకపోతే ఒక బట్టల షాప్కి వెళ్ళి ఉంటారు, ఒక మాల్కి వెళ్ళి ఉంటారు. అక్కడికి వెళ్ళినప్పుడు చూడండి, ఏదైనా బిల్లు పే చేసేటప్పుడు ఫస్ట్ బ్యాలెన్స్ చెక్ చేసుకుంటారు. ఎందుకు? అంత పేమెంట్ ఉందా లేదా? ఎగ్జాక్ట్లీ. అంటే మీరే అన్నారు అంత పేమెంట్ ఉందా లేదా అని. అక్కడ ఏమవుతుందంటే నా దగ్గర ఇంత అమౌంట్ లేదు కదా, బిల్ అయిందన్నప్పుడు ఏమవుతుందంటే డబ్బు పట్ల మీకు అక్కడే ఒక నెగిటివ్ ఆలోచన స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు డిజిటల్ కరెన్సీ అని మీరే చెప్పారు. డిజిటల్ కరెన్సీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది డిజిటల్ కరెన్సీనా, క్యాష్తో పేమెంట్ ఇస్తున్నారని సంబంధం లేదు. డబ్బు పట్ల మీరు ఎటువంటి ఆలోచనతో ఉన్నారనేదే ముఖ్యం. చాలామంది చూడండి, ఫస్ట్ ఏదైనా బిల్ పే చేయాలంటే ఫస్ట్ అక్కడ బ్యాలెన్స్ చెక్ చేసుకుంటారు. బ్యాలెన్స్ చెక్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనలో ఉన్న డబ్బు పట్ల ఉన్నటువంటి నెగిటివ్ ఆలోచనలన్నీ ఒక్కసారి వచ్చేస్తాయి. ఒక 5,000 బిల్ అయింది మీ ఫోన్పేలో, గూగుల్ పేలో, దాంట్లో ఒక 10,000 ఉంటుంది అనుకోండి. ఒక 5,000 పంపిస్తే మీరు జస్ట్ అక్కడ ఫోన్పే అనేది వితిన్ సెకండ్స్లో ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ సెకండ్స్లో నీకు 100 రకాల ఆలోచనలు వస్తాయి. అరే ఈ 10,000లో 5,000 పోయింది, నెక్స్ట్ డే ఎలాగా, నెక్స్ట్ ఈఎంఐ ఎలాగా, నా హౌస్ ఎలాగా, ఇవన్నీ ఆలోచనలు తిరుగుతాయి లేదా డబ్బు చుట్టూ. అలా తిరిగినప్పుడు ఏమవుతుందంటే మీరు ట్రాన్స్ఫర్ చేసిందేమో వితిన్ సెకండ్స్లో డబ్బు పట్ల మాత్రం 100 రకాల నెగిటివ్ ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. మనం మాట్లాడుకున్న యూనివర్స్ సిద్ధాంతం ఏంటంటే ఈ వితిన్ 1 సెకండ్లో నువ్వు 100 రకాల నెగిటివ్ ఆలోచనలు చేసినప్పుడు డబ్బు నీ దగ్గరికి ఎలాగ వస్తుంది? డబ్బు రాదు. మీరు ఫోన్పే చేస్తున్నారా, గూగుల్ పే చేస్తున్నారా, పేటిఎం చేస్తున్నారా అనేది యూనివర్స్కి సంబంధం లేదు. మీరు ఏది చేసినా కూడా ప్రేమతో, కృతజ్ఞతా భావంతో, ఆశీర్వాద తత్వంతో చేయండి. మీరు ఎప్పుడన్నా మీరు షాప్కి వెళ్ళినా, రెస్టారెంట్కి వెళ్ళినా, మూవీకి వెళ్ళినా మీ అకౌంట్లో నుండి అమౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు ఏం చేస్తారంటే నేను పంపే అది ₹1 కావచ్చు, ₹100 కావచ్చు, ₹1000 పంపచ్చు. జస్ట్ మనసులో అనుకోండి, నేను ఈ డబ్బు ఈయనకి ఎందుకైతే పంపిస్తున్నానో అది వాళ్ళకు 100 రకాలుగా ఉపయోగపడి వాళ్ళ యొక్క జీవితం అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని అలా బ్లెస్ చేయండి. బ్లెస్సింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇలా రోజు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏమవుతుందంటే డబ్బు పట్ల మీకు ప్రేమతత్వము, కృతజ్ఞత పెరుగుతుంది. డబ్బు మీరు ఖర్చు పెట్టేటప్పుడు డబ్బు పట్ల మీకు భయం ఉండదు. యూనివర్స్ ఏమంటే నీ యొక్క క్యారెక్టర్ని తీసుకుంటుంది. అది మీరు ప్రతిసారి డబ్బు పంపించి వేరే వాళ్ళని బ్లెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే డబ్బు అనేది నీ దగ్గరకు వస్తుంది. మనం మాట్లాడుకుంటాం ప్రేమతత్వము, కృతజ్ఞత భావము, క్షమాగుణము, ఆశీర్వాద తత్వము. మెయిన్ అనేది ఆశీర్వాదం అండి. మీరు ఒకరికి డబ్బు ఇచ్చేటప్పుడు పొరపాటున కూడా బాధపడకుంటూ ఇవ్వకండి, ఆశీర్వాదంతో ఇవ్వండి. మనం ఒకరికి డబ్బులు ఇస్తున్నామంటే ఆ డబ్బులు ఇచ్చే కంటే ముందు ఏదో ఒకటి మనకి యూజ్ అవి ఉంటుంది. యూజ్ అవుతేనే మనం వాళ్ళకి డబ్బులు ఇస్తాము. అంటే మన దగ్గరికి ఏదో ఒకటి ప్రోడక్ట్ వచ్చి ఉంటుంది కదా, ఆ ప్రోడక్ట్ ఇచ్చినందుకు వాళ్ళకి కృతజ్ఞత తెలిపి బ్లెస్సింగ్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే డబ్బు పట్ల మనం ఎలాంటి ఆలోచనలతో ఉన్నామో, ఎలాంటి భావనతో ఉన్నామో అనేది యూనివర్స్ రిసీవ్ చేసుకొని మన దగ్గరికి డబ్బు పంపించడం అనేది జరుగుతుంది. ప్రతిసారి ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు అది మర్చిపోతాం కదా, మరి ఎట్లా? అంటే
మన మనస్తత్వాన్ని మార్చుకోవాలా? మీరు స్పిరిచువల్ జోన్లోకి ఇలాగే తీసుకొచ్చేస్తారు. అలాగేనండి. ఈ 41 days ఎందుకు పెట్టామంటే అందుకే పెడతాం. డబ్బు పట్ల కూడా డైలీ వాళ్ళకి ఏం చెప్తామంటే డైలీ ఒక 1 రూపీ ఎవరికి మార్నింగ్ లేచిందేమో 1 రూపీ ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్తాము. అది ఎవరికో పిల్లలకు కావచ్చు, తర్వాత మన ఫ్రెండ్స్కి కావచ్చు, ఎవరికో ఒకరికి. ఆ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఏమవుతుందంటే జస్ట్ అలా చూసేటప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు మనకు గ్రీన్లో అది వస్తుంది. ఆ గ్రీన్ వచ్చేటప్పుడు ఏముంది అంటే మనలో యొక్క ఆలోచన తత్వం అనేది పాజిటివ్గా ఉండాలి. నేను పంపించే ఈ రూపాయి వాళ్ళకి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది, థ్యాంక్ యూ. నేను పంపించే 100 రూపాయలు వాళ్ళకి ఎన్ని రకాలుగా యూజ్ అవుతుంది, థ్యాంక్ యూ. ఇలాంటి చెప్పినప్పుడు ఏమవుతుందంటే రోజుకు మన డబ్బు పట్ల మనకి ప్రేమ పెరుగుతుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు మనలో బాధ ఉండాలి, అది ఒకటి. ఇంకోటి ఎక్కడికి వెళ్ళినా కూడా డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు చాలామంది బేరాలు ఆడుతుంటారు. బేరాలు ఆడకూడదండి, బేరాలు ఆడొద్దు. ఆడదు. ఎంత ఉంటే అంత ట్యాగ్ కొనే సిచ్యువేషన్ ఉండదు కదా సార్ చాలా మందికి. అది కరెక్ట్ అండి. ఇప్పుడు మీరు మాల్లో వెళ్ళి బేరాలు ఆడతారా? లేదు. రెస్టారెంట్లోకి వెళ్ళి బేరాలు ఆడతారా? బేరాలు ఆడేది ఎక్కడ? చిన్న చిన్న వాటి దగ్గర బేరాలు ఆడతారు. ఎక్కడ? కూరగాయలు కొనే దగ్గర, చిన్న చిన్న ప్లాస్టిక్స్ ఐటమ్స్ కొనే దగ్గర బేరాలు ఆడతారు. అలాంటప్పుడు ఏమవుతుందంటే మీరు జస్ట్ వాళ్ళు 100 రూపాయలు చెప్పింది మీరు 50 రూపాయలకు అడగండి, వాళ్ళు వెంటనే వాళ్ళ యొక్క రియాక్షన్ చూడండి ఏముంటుంది. వీళ్ళు కొనడానికి రాలేదు, వీళ్ళతో మా దగ్గర ఏదో టైం పాస్ చేసుకునికి వస్తారు, వీళ్ళు వెళ్ళిపోతే అయిపోయి కదా అనుకుంటారు. మీకు తెలియని విషయం ఏంటంటే వాళ్ళు ఏ ఆలోచన అయితే చేస్తారో అది మీ పైన ప్రభావం చూపిస్తుంది, రిఫ్లెక్షన్ వస్తుందా? 100% అండి. నేను అది కూడా చెప్తున్నా, మీ పట్ల ఒక రోజులో మీరు వర్క్ చేసే సమయంలో, ఈ బయట తిరిగే సమయంలో మీ పట్ల ఎవరైతే నెగిటివ్ ఆలోచనలు ఎక్కువ చేస్తుంటారో దాని యొక్క ఇంపాక్ట్ మీ పైన ఉంటుంది. అది మీకు తెలియదు. అవన్నీ ఆలోచనలు ఎక్కడికి వస్తాయంటే మీ దగ్గరకు వస్తుంది. యమధర్మరాజు పక్కన చిత్రగుప్తుడు ఎలాగుంటాడు, లెక్కలన్నీ తీసుకొచ్చి ఆయనకు అప్పచెప్తాడా? అలాగా రోజువారీ జీవితంలో మన పట్ల పాజిటివ్ ఆలోచనలు ఎంతమంది చేశారు, నెగిటివ్ ఆలోచనలు ఎంతమంది చేశారు అనేది దానికి సంబంధించిన లిస్ట్ మొత్తం ఆ రోజు ఎండ్ లోపల మన దగ్గరకు వస్తుంది. దీనికి సంబంధించిన రిజల్ట్ భవిష్యత్తులో మన దగ్గరకు వస్తుంది. ఇవన్నీ మనకి తెలియకోకుండా ఏమనుకుంటున్నామంటే నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చింది, హెల్త్ ప్రాబ్లం వచ్చింది, రిలేషన్ ప్రాబ్లం వచ్చిందని బాధపడుతున్నాం. దీనికి అంతటి కారణం ఎవరంటే మనం. సరే, ఇదంతా ఓకే సార్. స్పిరిచువల్ జర్నీలో ఇదంతా బాగుంది వినటానికి. యాక్చువల్లీ ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఆఫీస్లో ఎంప్లాయీస్ ఉంటారు. ఫస్ట్ తారీఖు ఎప్పుడు వస్తుందా నా ఎదురు చూస్తూ ఉంటాం శాలరీ పడడం కోసం. ఫస్ట్ అంటే 30 రోజులు వెయిట్ చేస్తాం ఆ జీతం కోసం. అది కనీసం ఒక 20 గంటలు కూడా ఉండదు. చాలా మందికి అంటుంటారు. ఒక 4 కూర్చుని మాట్లాడుకున్నప్పుడు అంటుంటారు శాలరీ వచ్చిందా అంటే ఇప్పుడే వచ్చింది, 10 నిమిషాలు కూడా ఉండలేదు అంటారు. వాళ్ళ నీడ్స్ అది బేసికల్ గా. మరి వాళ్ళు నెలంతా మరి డబ్బును గూగుల్ పేలో చూడరు, మామూలుగా ఫిజికల్ గాను చూడరు. మరి వాళ్ళకి ఎలా మంచి జరిగింది, వాళ్ళు ఎలా సక్సెస్ఫుల్ అవుతారు? అదే కదా ఇప్పుడు మేము 41 days ఎందుకు పెట్టామంటే ఈ 10 రోజులు వాళ్ళకి ఏదైతే ఉందో ఈ వచ్చే శాలరీ 1 or 2 days కూడా వాళ్ళ దగ్గర ఉండదు. వాళ్ళు ఎందుకంటే ఆ డే కోసం ఎదురు చూస్తుంటారు. వాళ్ళు ఎదురు చూసేది ఎలాగుంటుంది, నాకు 1వ తేదీ శాలరీ వస్తుంది, ఈ 1వ తేదీ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే చూడండి, ఆ 1వ తేదీ వచ్చే రేపు శాలరీ వస్తుంది అనగా ఈరోజు మొత్తం లిస్ట్ రాసుకుంటారు. ఖర్చులు ఇన్ని ఉన్నాయి, ఇన్ని ఖర్చులు ఉన్నాయి, దీనికింత. అప్పుడు ఏమవుతుందంటే మనలో బాధ కలుగుతుంది. అరే నాకు వచ్చే డబ్బులన్నీ ఇలా ఖర్చు అయిపోతున్నాయి, యద్భావం తద్భావం, నీ దగ్గరకు వచ్చిన డబ్బులు మిగిలవు. అలా ఉండకూడదండి. పడకూడదా సార్? పడకూడదండి. ఇప్పుడు యద్భావం తద్భావం అనేది మనకు ఎప్పుడండి ఈ వాడు మనకి తెలిసింది ఎప్పుడో ద్వాపరయుగంలో. అంటే ద్వాపరయుగంలోనే దీని గురించి చెప్పారంటే దానికి అంత బలం ఉంటుందా లేదు? యద్భావం తద్భావం అంటే ఏంటి? నీవు ఏదైతే ఆలోచన చేస్తావో అదేవిధంగా నీ యొక్క జీవితం రూపాంతరం చెందుతుందని అర్థం దానికి. ఎప్పుడు చెప్పాడు? శ్రీకృష్ణుడు ద్వాపరయుగంలో చెప్పాడు. అది ఇప్పుడు మేనిఫెస్ట్ అవుతాయి ప్రతి ఒక్కరి జీవితంలో. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే లాస్ట్ ఎప్పుడో ఒక వీడియోలో మాట్లాడుకున్నాం, మనిషి ఎలాగుండాలంటే డబ్బు విషయంలో వస్తే రాని, ఉంటే ఉన్ని, పోతే పోని, ఈ విధంగా ఉండండి. శాలరీ వచ్చిందా, ఖర్చులు అయినాయా, ఓకే థ్యాంక్ యూ. ఇప్పుడు ఆ ఖర్చులు నువ్వు అనవసరంగా చేయవు కదా. డబ్బులు వచ్చాయి, ఇవన్నిటికీ ఇంటికి, తర్వాత కొన్ని ఎక్స్పెన్షన్స్కి, ఈఎంఐకి, వాటికి వీటికి పోయాయి. వీటన్నిటికీ చేసింది ఎవరు? ఖర్చు చేసింది ఎవరు? మీరే కదా. మరి అవన్నీ చేయకోకుండా డబ్బులు మిగిలిపోతాయి కదా. ఇవన్నీ చేసేది మనమే. డబ్బు వచ్చినప్పుడు ఖర్చు అవుతుందని బాధపడేది మనమే. అలాంటప్పుడు తప్పు ఎవరిది? తప్పు మనదే కదా. ఇలాంటి వాళ్ళన్నిటికీ అక్కడ ప్రాక్టికల్గా లైవ్లో వాళ్ళకి చెబుతాం ఉన్నాడు, డబ్బు పట్ల ఈ విధంగా ఉందామంటే డబ్బు మన దగ్గరికి రాదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అనంత సాయి కృష్ణ గారు. సో స్పిరిచువల్ జర్నీని ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే కనుక మీ లైఫ్లో డబ్బుకి సంబంధించిన ఇష్యూస్ ఉన్నా, ఆరోగ్యానికి సంబంధించి ఇష్యూస్ ఉన్నా, రిలేషన్కి సంబంధించి ఇష్యూస్ ఉన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు. సో అనంత సాయి కృష్ణ గారి టీం టచ్లోకి వస్తారు. ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ కావచ్చు, క్లాసెస్ స్టార్ట్ చేశారు. ఎంతోమంది స్టూడెంట్స్ వాళ్ళ యొక్క ఇష్యూస్ చెప్తూ సార్ట్అవుట్ చేసుకుని సక్సెస్ రేట్తో ముందుకెళ్తున్న వాళ్ళు ఉన్నారు. స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు.